తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు పదార్థాలు వాడినందుకు సంప్రోక్షణ చేపడుతున్నారు. భక్తుల భీతిని తొలగించడానికి సోమవారం శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద శాంతి హోమం పంచగవ్వ సంప్రోక్షణ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆగమ శాస్త్ర సలహాదారు రామకృష్ణ ఏమంటున్నారో మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో తిరుమల ఆలయంలో శాంతి హోమం నిర్వహించాలని ప్రభుత్వంతో పాటు ఇటు ఆగమశాస్త్ర సలహాదారుల సూచనలతో నిర్ణయించారు. ప్రస్తుతం మనతో ఏదైతే ఆగమశాస్త్ర సలహాదారులు రామాచార్యులు గారు ఉన్నారో ఆయన అడిగి తెలుస్తున్నాం. స్వామి, రేపు పూజ నిర్వహిస్తున్నారు కదా, ఈ పూజ ఏ విధంగా కొనసాగుతుంది? మనకి దేవాలయంలో ఉండేటువంటి యాగశాలలో రేపు పంచగవ్య ప్రోక్షణ అనేటువంటి కార్యక్రమంలో అది గో సంబంధమైనటువంటి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం పంచగవ్యాలు అంటారు. ఇది మనం పవిత్రోత్సవాల తరువాత పవిత్రోత్సవాలకు ముందు ఉండేటువంటి సంవత్సర జనితమైనటువంటి దోషాలు పోవటం కోసం మనం ఆగస్టు 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు జరుపుకున్నాం. పవిత్రోత్సవాలు అయిన తర్వాత ఈ వార్త వచ్చింది కాబట్టి ఊహాపోహ విధానం, దానిలో ఎక్కడైనా ఆ దోషం ఉన్నదా లేదా అనేటువంటి సందేహంతో మనం శాంతి హోమం కనుక చేస్తే పరిపూర్ణమవుతుందనే ఉద్దేశంతో ప్రత్యేకమైన కార్యక్రమంలో కాకుండా యాగశాలలోనే స్వామివారికి సంబంధించిన కార్యక్రమంగా దీన్ని చేస్తారు. యాగశాల ఎక్కడ ఏర్పాటు? యాగశాల ప్రత్యేకించి ఏం లేదు, నిత్యము స్వామివారి నిత్య హోమం జరిగేటువంటి బంగారు బావి దగ్గర ఉండే యాగశాలలోనే ఈ కార్యక్రమం దేవాలయంలోనే జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏమంటే భక్తులు ఇది మిగతా అన్ని దేవాలయాలకి ఇదే నెయ్యి వాడారు కదా, అక్కడ కూడా చేయాలా లేకపోతే శాంతి హోమం ఒక చోటు చేస్తారు? తిరుమల క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం, అది విషయాలు. ఈ ఆనంద నిలయంలో కానీ ఈ అఖండ దీపానికి కూడా ఇదే నెయ్యి వాడారు కదా, స్వామివారి సన్నిధిలో ఈ యాగశాలలో గనక చేస్తే అన్నిటికీ వర్తిస్తుంది. స్వామివారి శాంతి హోమం ద్వారా రేపు నిర్వహించే శాంతి హోమం పంచగ్రహ సంప్రోక్షణ ద్వారా పూర్తి స్థాయిలో ఏదైతే నెయ్యి కల్తీ పైన వచ్చిన అపోహలు కానీ ఏదైతే అప్రతిష్ట కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అందుకోసం ఈ శాంతి హోమం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తామని ఆగమశాస్త్ర సలహాదారులు రామాచార్యులు చెప్తున్నారు. బంగారు బావి వద్ద హోమగుండాలు ఏర్పాటు చేశామని, అక్కడ 3 హోమగుండాల ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత పంచగవ్వ అంటే అది ఆవు నెయ్యి, ఆవు పంచితం, ఇలాంటి ఆవుకు సంబంధించిన ఉత్పత్తుల ద్వారా ఈ పంచగ్రవ్యాన్ని తయారు చేసి వాటిని మొత్తం ఆలయం అంతా శుద్ధి చేస్తామని అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.